ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారం జోరందుకుంటోంది. ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రచారాన్ని ప్రారంభించారు. మొదటి రోజు ప్రొద్దుటూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఉదయం స్థానికులతో చర్చలు, సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటూ ముందుకు వెళుతున్నారు. నిన్న రాత్రి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బస చేసిన జగన్ ఇవాళ రెండో రోజు అక్కడి నుంచే బస్సు యాత్ర ప్రారంభించారు. ఆళ్లగడ్డ నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఆళ్లగడ్డ నుండి నల్లగట్ల, బత్తలూరు మీదుగా ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఎర్రగుంట్ల గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి వస్తానని చెప్పి రావాలని చెప్పినప్పుడు ఆయన మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం, చేయూత ఇస్తాం అని ఇట్లా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ప్రజలకి నవరత్నాలని ప్రకటించి ఆ పాదయాత్రలో మీ మద్దతుకు చూరగొని 2019లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తూచా తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్క హామీని మధ్యలో ఎటువంటి దళారుల వ్యవస్థలు లేకుండా నేరుగా మీకే అందే విధంగా పథకాలన్నీ కూడా రూపొందించి ఈరోజు మీకు పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే అంతకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏ రోజు కూడా ఒక్క సంక్షేమ పథకం అందించకపోగా దాదాపు 650 హామీలు ఇచ్చి అందులో ఒక్కటి కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేకుండా 5 ఏళ్ళు కూడా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడం జరిగింది. ఈ రోజు కూడా మనకు అధికారం ఇస్తే మనం ఏం చెప్తున్నాం, మీ గ్రామాలని మారుస్తాం, మీ గ్రామాల్లో మీ పిల్లలకు మంచి బడులు కట్టిస్తాం, మంచి చదువు చెప్పిస్తాం, మంచి వైద్యం మీకు అందుబాటులోకి తీసుకొస్తాం, మహిళలకు చేయూత ఇస్తాం అని ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి మీ గ్రామం ఒక రూపురేఖలు మార్చి మీ భవిష్యత్తుని మీ జీవితాల్ని మార్చుతామని చెప్పి మంచి చేస్తామని చెప్పి మనం ఈరోజు మీ అందరినీ కూడా మాకు మరీ తిరిగి అధికారం ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉంటే ఈరోజు ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయో మీ అందరు కూడా గమనించండి. మాకు అధికారం ఇస్తే ఒకడంటాడు రేపు నా దగ్గర ఎర్ర బుక్ ఉంది, ఎర్ర బుక్కులో పేర్లు ఉన్నాయంటాడు. అంటే మీరు వేసే ఓటు మీకు మంచి జరగడానికి వేయాలనా, వాళ్ళ పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి వేయాలా అని చెప్పి మీ అందరు కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఇక్కడ ఒకడున్నాడు, వాడంటాడు రేపు మా ప్రభుత్వం వస్తే మీరు గుళ్ళల్లో బళ్ళల్లో దాచిపెట్టుకోవాలంటాడు. మేము కూడా ఆళ్లగడ్డ వాళ్ళమే, గుళ్ళల్లో బళ్ళల్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం రాదు, కలలు మానుకోండి. మీ ప్రభుత్వం రాదు, మీరు అధికారంలోకి రాదు, వచ్చేది జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో వచ్చేది వైఎస్ఆర్సీపీ, ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు 2019లో పెద్ద ఎత్తున మంచి వైపు నిలబడి మంచి మనసుతో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించారు. కాబట్టి పెద్ద ఎత్తున మీకు అందరికి కూడా ఇంత సంక్షేమం చేసే అవకాశం మాకు దొరికింది. కాబట్టి రేపు రానున్న రోజుల్లో మంచి జరిగింది కాబట్టి మీ కుటుంబాలకి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా, ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ అనంతరం గోవిందపల్లి మీదుగా చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, మార్కాపురం, క్రాస్ నాగలాపురం మీదుగా పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. తిరిగి రేపు అక్కడి నుంచే 3వ రోజు బస్సు యాత్రను ప్రారంభిస్తారు సీఎం జగన్. జనం కోసం నిలబడినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగనన్న. ఓదార్పులో పాదయాత్రలో మన నుంచి విన్నారు. దాని ఫలితం ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో ఈ 5 ఏళ్లలో చేసి చూపారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు వినడానికి, వచ్చారు. పేదల కోసం పెత్తందారులందరితోటి యుద్ధం చేస్తూ
ఈరోజు మన అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ఈరోజు కనపడుతున్నటువంటి ఆనందం నిలబడాలంటే ఏం చేయాలో వినడానికి వచ్చారు. సామాన్యులకు ఇస్తున్నటువంటి భరోసా శాశ్వతంగా నిలబడాలంటే ఏం చేయాలో మన అన్న మళ్ళీ వినడానికి వచ్చారు. అన్న, మీరు మా కోసం నిలబడ్డారు. ఇంట బయట నిందలు వేస్తున్న సామాన్యుల జెండాని, అణగారిన వర్గాల ఎజెండాన్ని మోసుకుంటూ నడుచుకుంటూ అన్న మీరు మా కోసం ఉన్నారు. ఇప్పుడు మా వంతు వచ్చింది అన్న, ఇప్పుడు మా వంతు వచ్చింది. కట్టగట్టుకొని వస్తున్నటువంటి పెత్తందారులందరినీ ఓడించడానికి మనకొక సమయం వచ్చింది. సమయం వచ్చిందా? సిద్ధమేనా? మనమందరం సిద్ధమేనా? మనమందరం అన్న, అందరి తరపున నేను చెప్తున్నటువంటి ఈ మాటని ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నారు, మీతో మాట్లాడాలని. అందరికీ అవకాశం ఉంటుంది, అందరికీ కూడా ఈ కార్డులు ఇవ్వటం జరిగింది. మాట్లాడేటటువంటి అవకాశం లేదా మాట్లాడాలనుకున్న అనేక మంది మాట్లాడలేకపోవచ్చు. కానీ దీని వెనక ఉన్నటువంటి స్లిప్లో మీ అభిప్రాయాన్ని రాసి ఆ డబ్బాలో వెళ్ళేటప్పుడు వేస్తే జగనన్నకి నేరుగా చేరుతుంది. ప్రజల నమ్మకం ఏమిటో మాకు తెలుసు. అన్నకి సమస్య తెలియదు, కానీ తెలిస్తే పరిష్కరించకుండా ఉండరు అనేటటువంటి నమ్మకం జగనన్న మీద మనందరికీ ఉండేటటువంటి భరోసా. అందువల్లనే అవకాశం, మాట్లాడే అవకాశం ఉన్నా లేకపోయినా రాసి ఇచ్చేటటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి అందరి కార్డుల్లో ఉంది. దయచేసి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. ఈ కార్డులందరి మీద ఇందులో టోకెన్ నెంబర్స్ ఇచ్చాం. ఇందులో అన్ని మిక్స్ చేసి కొంతమందిని ముందుగా పిలిచి తర్వాత మిగతా అందరికీ కూడా అవకాశం ఇచ్చేటటువంటి విషయాన్ని సమయాన్ని బట్టి చూద్దామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, అన్న మీ అనుమతితోటి బెనిఫిషరీస్ నుంచి, లబ్ధిదారులు, ఇతర ప్రజల నుంచి మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇందులో ముఖ్యమంత్రి గారు జగనన్న గారు మాట్లాడారు. ఈరోజు ఈ ఎర్రగుంట గ్రామం పరిధిలో దాదాపుగా 2 సచివాలయాలు పరిధికి సంబంధించిన గ్రామం ఇది. ఇందులో 1496 ఇళ్ళు ఈ 2 సచివాలయాల పరిధిలో ఉన్నాయి. కాసేపటి కిందటనే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగా, ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయి అన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజుల కిందట చేయడం కూడా జరిగింది. ఆ డేటాను ఒకసారి తెప్పించండి. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన. నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు. ఈ ఎర్రగుంట్ల పరిధిలోని
ఈ 1496 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా 1390 ఇళ్ళు, 1391 ఇళ్ళు, అంటే 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్ళు, అంటే 93.06% వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు, వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా 93.06%. గమనించినట్లయితే ఈ 58 నెలల కాలంలో, ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఈ 58 నెలల కాలంలో ఎంత డబ్బులు, ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి డీటెయిల్స్ తెప్పిస్తే అదే సచివాలయంలోనే డిస్ప్లే చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే నెంబర్లు ఏమిటో తెలుసా? అక్షరాల ఈ 58 నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైఎస్ఆర్ పెన్షన్ కానుక అయితేనేమి, ఓ వైఎస్ఆర్ రైతు భరోసా అయితేనేమి, ఓ అమ్మఒడి అయితేనేమి, ఓ ఆసరా అయితేనేమి, ఓ వైఎస్ఆర్ చేయూత్ అయితేనేమి, ఓ జగనన్న విద్యా దీవెన అయితేనేమి, హౌసింగ్కి సంబంధించిన డైరెక్ట్గా డీబీటీ అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీకి ఫార్మర్స్కు, రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, జగనన్న వసతి దీవెన అయితేనేమి, 0 వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులైతేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, జగనన్న తోడైతేనేమి, చేదోడైతేనేమి, కాపు నేస్తం అయితేనేమి, వైఎస్ఆర్ బీమా అయితేనేమి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అయితేనేమి, కోవిడ్కి సంబంధించిన టైంలో కోవిడ్ అసిస్టెన్స్ అయితేనేమి, ఈబీసీ నేస్తం అయితేనేమి, నేతన్న నేస్తం అయితేనేమి, 0 వడ్డీ పంట రుణాలు అయితేనేమి, కళ్యాణమస్తు అయితేనేమి, వాహనమిత్ర అయితేనేమి, అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్ అయితేనేమి, మొత్తంగా బటన్ నొక్కడం, మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఎక్కడా ఎవరు కూడా లంచాలు అడగడం లేదు, ఎక్కడా ఎవరు కూడా వివక్ష చూపించడం లేదు, ఏ కులమని అడగడం లేదు, ఏ మతమని అడగడం లేదు, ఏ వర్గమని అడగడం లేదు, చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు. అర్హత ఉంటే చాలు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాన్ని చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. ఈ మాదిరిగా నేను చదివి వినిపించిన ఈ రకరకాల ఈ పథకాలకు సంబంధించి ఈ 58 నెలల్లో ఈ ఒక్క గ్రామంలో ఉన్న ఈ 1391 ఇళ్లకు సంబంధించిన వివరాలు చెప్తా ఉన్నా. ఈ ఒక్క గ్రామంలో ఈ 1391 ఇళ్లకు సంబంధించిన వివరాలలో ఈ 58 నెలల్లో 48,74,34,136 రూపాయలు నేరుగా వివిధ పథకాల ద్వారా ఆశ్చర్యం కలిగించే విషయాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 16,52,71,500 ఒక్క ఊరిలోనే. నా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలని, వితంతువులైన అక్క చెల్లెమ్మల ముఖాలలో, సోదరుల ముఖాలలో అండ తోడు కనపడాలని.
వైఎస్ఆర్ రైతు భరోసా కింద 6,80,96,500 రూపాయలు. అమ్మ ఒడి కింద ఏకంగా 1,043 మంది తల్లులకు 4,69,35,000 రూపాయలు ఈ ఒక్క గ్రామంలోనే. వైఎస్ఆర్ ఆసరా కింద 3,88,16,374. వైఎస్ఆర్ చేయూత కింద 492 మందిన అక్క చెల్లెమ్మలకు 2,96,25,000. జగనన్న విద్యా దీవెన కింద 837 మంది తల్లులకు 2,46,41,602 కోట్ల రూపాయలు ఈ ఒక్క గ్రామమే. ఇలా చదువుకుంటూ పోతే హౌసింగ్ కింద 2,75,72,000. ఆరోగ్యశ్రీ కింద ఈ ఒక్క గ్రామంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కిందనే 2,24,21,596. ఇన్పుట్ సబ్సిడీ కింద 1,13,00,000. జగనన్న వసతి దీవెన కింద 1,00,00,000 రూపాయలు. సున్నా వడ్డీ కింద 86,48,000. క్రాప్ ఇన్సూరెన్స్ కింద 67 లక్షలు. జగనన్న తోడు కింద ఇచ్చిన లోన్లు 41,30,000. చేదోడు కింద 31,20,000. కాపు నేస్తం కింద 31,20,000. చేదోడు కింద 40,40,000. జగనన్న తోడు కింద 40,40,000 లోన్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద 21,48,000. ఇలా మొత్తం కింద చూస్తా పోతే ఈ ఒక్క గ్రామంలోనే కేవలం 1,496 ఇల్లు ఉన్న ఈ ఒక్క గ్రామంలోనే ఏకంగా 93.06% మంది బెనిఫిషరీస్. ఎక్కడ ఎవ్వరూ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడ ఎవరు వివక్షకు లోను కాకుండా, ఒక్కరికి లంచం ఇచ్చినామనే మాట వినపడకుండా ఈ ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము 48,74,34,136 రూపాయలు ఒక్క గ్రామంలోనే. ఇది కాక మన ప్రభుత్వం చేస్తా ఉన్న నాన్ డీబీటీ పథకాలు కూడా ఒకసారి గమనిస్తే, అంటే గోరుముద్దకు సంబంధించి, ఇళ్ల పట్టాలకు సంబంధించి 109 మందికి ఇళ్ల పట్టాలకు సంబంధించి, ఇల్లు అయిపోయిన వాళ్ళు 144కు సంబంధించి, రైస్ కార్డులకు సంబంధించి 2,594కు సంబంధించి, 8వ తరగతి చదువుతా ఉన్న 9వ తరగతి 8వ తరగతి చదువుతా ఉన్న పిల్లలకి ఇచ్చిన ట్యాబులు కూడా 76 మంది పిల్లలకు. విద్యా కానుక కింద 670, సంపూర్ణ పోషణం కింద 189 మంది. వీటికి సంబంధించినవి నేను చెప్పడంలా, ఎందుకంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా ఇస్తూ ఉన్నాం కాబట్టి, నాన్ డీబీటీ కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు. కానీ ఈ బెనిఫిట్ నాన్ డీబీటీ బెనిఫిట్ కాకుండానే కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోవడం, లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్ళడం, ఉట్టి ఇదే చూసుకుంటే కూడా 48,74,34,136. నేను అడుగుతా ఉన్నాను, మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్నపిల్లోడిని, నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఇంతమందిని మీరు చూశారు, మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ల ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు.
ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా. నేను చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా. నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏ పొద్దుైనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇలా 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ రకంగా బ్రతుకులు మారాయి, ఏ రకంగా జీవితాలు మారాయి, ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడమే కాదు, ఇదొక్కటే కాదు జరిగింది. ఈ లిస్టు చదివేటప్పుడు నేను చెప్పా, విద్యా కానుక గురించి కూడా చెప్పా, అదే మాదిరిగా ట్యాబుల గురించి కూడా చెప్పా. ఈ విషయాలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి. స్కూళ్ళు మారిపోయాయి. స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి. టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగుతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి. మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లెడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా, మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు. స్కూళ్ళు బాగుపడ్డాయి, వైద్యం బాగుపడ్డాయి. ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు. ప్రతి రైతులను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది. పంటలు కూడా ఉచిత పంటల బీమా కింద. ఇంతకుముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలన్నా కూడా చాలామందికి తెలియదు. క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఒక 5%, 4% కట్ చేసుకొని ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇన్సూరెన్స్ ప్రీమియం కింద. ఒకవేళ క్రాప్ లోన్స్ పుట్టకపోతే, క్రాప్ లోన్స్ కోసం బ్యాంకులకు వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలనో కూడా తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది. అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే ప్రతి ఎకరా ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తా ఉన్న గొప్ప ప్రక్రియ. ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో, పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా 13,500 రూపాయలు రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే. వ్యవసాయం మారింది, స్కూళ్ళు మారాయి, గ్రామంలో కనిపిస్తూ ఉన్న హాస్పిటళ్ళు మారాయి, ఆరోగ్యశ్రీ విస్తరించింది. ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం. ఏకంగా 25 లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబులో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మార్పులు అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మల్లో, ప్రతి అక్క చెల్లెమ్మల్లోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అక్క చెల్లెమ్మలు ఈరోజు ప్రణాళికలు వేసుకుంటా ఉన్నారు. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా నేను గేదెలు కొనుక్కోవచ్చు, నేను షాపులు పెట్టుకోవచ్చు, నేను కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది, ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ఈ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు. ఫోన్లో దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్. ఏ అక్క చెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని SOS బటన్ నొక్కినా
లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసిన చాలు, 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తూ ఉంది. ఆపదలో ఉన్నారా అక్క చెల్లెమ్మ అని చెప్పి పోలీస్ సోదరుడు అడుగుతా ఉన్నాడు. 10 నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్ళు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాము, ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొని వచ్చాడు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఇదే కోరుతా ఉన్నా. ఎందుకనంటే ఈరోజు నేను ప్రతి ఒక్కరూ గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఒక్కసారి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఇది. మనం వేసే ఈ ఓటు మన భవిష్యత్తు కోసం ఓటు వేస్తా ఉన్నాం. అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు. ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది. దేవుడు దయ వల్ల ఈ మంచి చేయగలిగాం. ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో ఎఫిషియన్సీ పెంచేదానికోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. ఎందుకనంటే మొన్న ఈ మధ్యకాలంలో కొన్ని బటన్లు నొక్కాను. ఈబీసీ నేస్తం అయితేనేమి, ఈ చేయూత బటన్ అయితేనేమి, ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినా. ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కేసినాం. కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక 10 రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి. మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి, వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది. మహా అయితే వారము, లేకపోతే 3 రోజులు, లేకపోతే 2 రోజుల్లోనే పడిపోయే పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి, సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేసినాను. కొంచెం 10 రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది. ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహా లేదని ఇవ్వాలనుకుంటే, సూచన లేదని